Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటమి జగన్కు మేలే చేసిందా? వైసీపీ అధినేత జగన్ రాజకీయాల్లోకి నేరుగా వచ్చారని అంటారు. నిజం చెప్పాలంటే ఆయన రాజకీయ పాఠాలు ఎవరి దగ్గర నేర్చలేదు. ఆయనే కనుక నేర్చుకోవాలి అనుకుంటే ఇంటిలోనే దిగ్గజ నేత వైఎస్ఆర్ రూపంలో ఉన్నారు. అయితే జగన్కి రాజకీయాల పట్ల ఎప్పుడు ఆసక్తి కలిగిందో కూడా ఇక్కడ ప్రధానమే. మరోవైపు చూస్తే ఇతర నాయకుల మాదిరిగా జగన్ తన తండ్రి రాజకీయంగా పీక్స్లో ఉన్నప్పుడు జిల్లాలో ఉంటూ తండ్రి వెన్నంటి రాజకీయాలు చేయలేదు. ఆయన పారిశ్రామిక రంగాన్ని ఎంచుకున్నారు. ఇక వైఎస్ఆర్కి కూడా వారసుడిని రాజకీయాల్లోకి తేవాలని అనిపించి ఉండదు. అదే అనుకుంటే 2009 కంటే ముందే జగన్ ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి ఉండేవారు. వైఎస్ఆర్ విషయం తీసుకున్న 60 ఏళ్లు రాగానే రాజకీయాలు స్టాప్ అని ఒక కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అయితే రెండవసారి బొటాబొటీతో కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కాంగ్రెస్లో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా నాటి యూపీఏ సర్కార్ రెండవసారి అధికారంలోకి రావడానికి అత్యధిక ఎంపీలను ఇచ్చిన ముఖ్య నేతగా ఆయనకే సెకండ్ టర్మ్ సీఎం పీఠం దక్కింది. కానీ విధి మరోలా తలచి ఆయనను కానరాని లోకాలకు తీసుకుని పోయింది. అలా జస్ట్ 3 నెలల ఎంపీగా జగన్ రాజకీయ క్షేత్రంలో ఒంటరిగా నిలబడాల్సి వచ్చింది. ఇక ఆయనకు రాజకీయ అనుభవాలంటే ఎదుర్కొన్న సమస్యలు ఎదురు దెబ్బలే అని చెప్పాల్సి ఉంది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక ఆయనను ఎంచుకున్నది రాజకీయాలలో తలపండిన వారు కాదు. అప్పటిదాకా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న తెర వెనక ఉన్నవారే కావడం విశేషం. అలాంటి వారినే జగన్ దగ్గరకు తీసి తన కోటరీలో ఉంచుకున్నారు. వారికే అందలాలు ఇచ్చారు. వారినే పూర్తిగా నమ్మారు. వారికి పదవులన్నీ ఇచ్చాను కదా, తనతోనే కష్టంలో సుఖంలో ఉంటారని అనుకున్నారు. అంతేకాదు పదవులు ఒకసారి ఇచ్చి మరోసారి పక్కన పెట్టినా వారు తన ఆలోచనలను అర్థం చేసుకుంటారు అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. ఇదే అసలైన రాజకీయం. రాజకీయాల్లో ఎప్పుడూ లాభ నష్టాలే ఉంటాయి తప్ప అధినేత కష్టాలు, పార్టీ కష్టాలు ఏ రోజు ప్రథమ స్థానంలో ఉండవు. దాని ఫలితంగానే అనేక మంది నాయకులు జగన్ని వీడిపోతున్నారు. ఆఖరకు ఆయన నీడలాంటి వారికి కూడా గుడ్ బై చెబుతూ ఉంటే జనాలు ఇదంతా కామన్ అనుకుంటున్నారు. జగన్ మాత్రం హర్ట్ అవుతున్నారు. వారికి నేనేమి తక్కువ చేస్తానని ఆవేదన చెందుతున్నారు. ఎవరినైనా ఒకసారి అందలం ఎక్కించి మరోసారి దించేస్తే వారికి బాధే ఉంటుంది. కానీ ఒకసారి ఎక్కించిన అందలం ఎందుకు గుర్తుకొస్తుంది? పైగా అందలం అందించే అధికార వైభోగానికి అలవాటు పడిన వారు దానికోసమే చూస్తారు. వేరు మార్గాలను అనుసరిస్తారు. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ ఏడాదిలో చాలామంది నేతలు పార్టీని వీడిపోయారు. వైసీపీ పునాదుల నుంచి ఉన్నవారు కూడా గుడ్ బై చెప్పారు. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే జగన్ రాజకీయాలను రాజకీయంగా చూడకపోవడం వల్లనే అని అంటున్నారు. రాజకీయ ఆటను అవే లెక్కలతో అలాగే ఆడాలి, లేకపోతే అది దెబ్బ కొట్టేస్తుంది. వర్తమాన రాజకీయాల గురించి అందరికీ తెలిసినా జగన్ మాత్రం ఇంకా దేవుడు ప్రజలు అంటున్నారని వైసీపీ వర్గాలే చెప్పుకుంటాయి. రాజకీయం అన్నది ఒక ఆటగా తీసుకుంటే అందులో గెలుపు ఒక్కటే కనిపిస్తుంది. ఈ రోజున దేశంలో కానీ ప్రపంచంలో కానీ నీతిగా నిజాయితీగా 100% రాజకీయాలు చేసేవారు ఎంతమంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. రాజకీయాలలో ఆత్మహత్యలే ఉంటాయి అని అంటారు. ఎందుకంటే ఎవరైనా తాము పేర్చుకున్న మేడను తామే కూల్చుకుంటారు. అది వారి సొంత నిర్ణయాల వల్లనే. జగన్ సైతం తన ఆలోచనలను మార్చుకుంటేనే వైసీపీకి భవిష్యత్ అని అంటున్నారు. అంతే తప్ప బయటకు వెళ్ళిపోయిన వారిని విమర్శించడం వల్ల ఒరిగేది ఉండదని అంటున్నారు. పైగా ఒక నాయకుడికి పదవి ఇచ్చే ముందు ఆయన మీద జగన్ వంటి వారు వేసుకున్న అంచనాలు తప్పు అని వారు పార్టీ గేటు దాటేసినప్పుడే జగన్కి తెలుస్తోందని అంటున్నారు. మొత్తానికి ఈసారి విపక్షంలో కూర్చోవడం వైసీపీకి జగన్కి ఎన్నో అనుభవాలను ఇస్తోంది. వీటి నుంచి ఎంతో నేర్చుకుని భవిష్యత్తుకు సోపానంగా మార్చుకుంటేనే మేలు అన్న సూచనలు వెలువడుతున్నాయి.